అరుణనిధి సాంబశివరావు గారు మనకిప్పుడు తుర్యాతీర్థాలను చేయించారు. సాంబశివరావు గారు సుఖనుభవంతు. సాంబశివరావు గారు వారి సేవలు, వారి కుటుంబ సభ్యులు సుఖనుభవంతు. ఈరోజు మనం వేదాద్రి మహర్షి గారి ఇంగ్లీష్ ఉపన్యాసం యూట్యూబ్లోది మంత్ర యంత్ర తంత్ర అని ఉంది. దాన్ని తెలుగులోకి భావానువాదంగా చేశాను. అది చర్చించుకుందాం. ఈ ఉపన్యాసం చివరిలో మనం చేసే దీపం సాధన, అర్థం సాధన, స్పాట్ సాధన అని ఆ మూడింటిని ఎలా చేయాలో చెప్పలేదు, కానీ ఏ రకంగా చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలియజేశారు. ఉపన్యాసం మాత్రం మంత్ర యంత్ర తంత్రాకి సంబంధించింది. మంత్ర అంటే ఏంటి, తంత్ర అంటే ఏంటి, యంత్ర అంటే ఏంటి క్లుప్తంగా తెలియజేశారు. మనం రోజు చేస్తున్నవే ఇవి. మంత్ర అన్నది శబ్దము అన్నమాట, అంటే సౌండ్. ఒక శబ్దాన్ని కానీ రెండు శబ్దాలను కానీ కలిపి పలకటం ఉన్నది జరుగుతుంది. ఒకటే పలకాలని ఏం లేదు. అది మంత్రోచ్చరణ, సౌండ్ అన్నది. 2-3 శబ్దాలని కలిసి పలికినప్పుడు అది మన ప్రాణశక్తి అనబడే లైఫ్ ఫోర్స్ని ఉత్తేజపరుస్తుంది. ఆ శబ్ద తరంగాలు అనేక రకాల వైబ్రేషన్తో వేరువేరు సీక్వెన్స్లతో బయటికి వెదజల్లబడి మన రక్త ప్రసారాన్ని ప్యూరిఫై చేస్తుంది. మన నర్వస్ సిస్టమ్ని ఉత్తేజపరిచి బెటర్గా పనిచేసేటట్టు చేస్తుంది. మన శరీరంలోనూ మనసులోనూ ఉన్నటువంటి కొన్ని నెగటివిటీలని ఈ ఉచ్చారణ తొలగిస్తుంది. మంత్రాలు అనబడే ఈ శబ్దాలు దాదాపు ఒక 50 వరకే ఉన్నాయని చెప్తున్నారు. ఈ శబ్దాలు నోటి నుంచి పలికినప్పుడు ఒక రకంగా, ముక్కు నుంచి పలికినప్పుడు ఒక రకంగా వేరువేరు వైబ్రేషన్స్లో, వేరువేరు సీక్వెన్స్లో వెదజల్లబడుతూ ఉంటాయి. నోటితో కనుక ఈ శబ్దాన్ని ఉచ్చరించినప్పుడు దాని నుంచి వచ్చిన వైబ్రేషన్స్ వేరువేరు ఫ్రీక్వెన్సీలో ఉండి మన శరీరంలో ప్రవేశించి అక్కడున్న రుగ్మతల్ని అంటే అనారోగ్యాల్ని చెరిపేయగలుగుతాయి. అదే శబ్దాన్ని ముక్కుతో ఉచ్చరించినప్పుడు, అంటే పలికినప్పుడు, అవి మన శరీరాన్ని కాకుండా మన బ్రెయిన్ లేదా మన మనస్సు అనబడే దాన్ని కూడా ఉత్తేజపరిచి కొంతవరకు నెగటివిటీని రిమూవ్ చేస్తాయి. ఉదాహరణకి మా అంటే మహా, శివాయిన్ మహా. శివాయిన్ మహా అన్నది 3 శబ్దాలతో కూడినటువంటి మంత్రం. చివరిగా మా అన్నది శరీరం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆ అన్నది హమ్ అన్నమాట. దాన్ని ఉచ్చరించినప్పుడు దాని ఫ్రీక్వెన్సీలు వేరువేరుగా ఉంటాయి. శరీరంలోని వేరువేరు భాగాల మీద వాటి ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. ఆ రకంగా ఒకటి కానీ 2 మంత్రాలు కానీ కలిపి ఉచ్చరించినప్పుడు చాలా అద్భుతమైన శక్తి ఉద్భవిస్తుంది. మంత్రాక్షరాలు మంత్రాలని కలిపినప్పుడు అవి ఏ రకంగా ఉంటాయి అంటే, వేదాలు చదువుతారు కదా, రుద్రము కూడా పఠిస్తూ చదువుతూ ఉంటారు. అలా చదివేటప్పుడు పండితులే వీటిని ఎక్కువ చదువుతారు. ఆ శబ్దము విశ్వమంతా ఆక్రమిస్తుంది. మనం పలికే మంత్రము, మనం చేసే జపం ద్వారా పలికే మంత్రము మన శరీరానికి, మన ప్రాణానికి, మన సోల్కి, మనకే ఉపయోగపడుతుంది. రుద్రం చదివేటప్పుడు, వేదం పఠించేటప్పుడు దాంట్లో చాలా సౌండ్స్ ఇంక్లూడ్ చేస్తారు. చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉద్భవిస్తూ ఉంటాయి. ఒక మానవుడికే అందడం కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లకి కూడా ఆ మంత్రోచ్చరణ వల్ల కలిగే మంచి ప్రభావం అందుతూ ఉంటుంది. అదే మంత్రాన్ని మళ్ళీ
రెండోసారి మూడోసారి ఉచ్చరించినప్పుడు అది శరీరానికి కాకుండా సోల్కి కూడా వైబ్రేషన్స్ అందుతాయి. అదే మంత్రాన్ని 9 మాటలు రిపీట్ చేసినప్పుడు సోలార్ సిస్టమ్ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ పెడతాయి. నక్షత్ర మండలాల వరకు కూడా పెడతాయి చెప్తున్నారు ఇక్కడ. సామాన్యంగా మనం అష్టోత్తరం పూజ చేస్తాం కదా, అంటే 80 మాటలు ఉచ్చరిస్తాము. ఆ మంత్రబలము మన మైండ్ని ప్యూరిఫై చేస్తుంది. అదే సహస్రనామం చేస్తాము. అదేం చేస్తుందంటే ఇటు శరీరాన్ని అటు మనసుని కూడా యాక్టివేట్ చేస్తుంది. యాక్టివేట్ చేయడం అంటే అక్కడ ఉన్నటువంటి నెగటివ్ ఎఫెక్ట్స్ పోతాయి. ఇంతవరకు ఆయన మంత్రాన్ని గురించి చెప్పారు. మంత్రం అంటే ఏమిటో చెప్పారు. యంత్ర తంత్ర అన్నది ఎట్లా చెప్తారంటే, ఆయన లండన్లోనూ ఎక్కడో చేశారు ఉపన్యాసం. యూట్యూబ్లో ఉపన్యాసం దగ్గర ప్లేస్ ఎక్కడో చెప్పారో ఇవ్వలేదు, డేట్ మాత్రం ఇచ్చారు. 9వ తారీఖు 6వ నెల 2022 జరిగింది. ఇది వేరే దేశంలో చేశారు. ఇంగ్లీష్లో ఉంది ఈ ఉపన్యాసం. ఆడియన్స్ కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు ఇక్కడ. ఉపన్యాసం క్లుప్తంగా చిన్నదే. ఆడియన్స్ అడిగిన ప్రశ్నలకి ఆయన ఇస్తున్న జవాబులు చాలా గొప్పగా ఘనంగా ఉన్నాయి. ఇక్కడ ఒక లేడీ అడుగుతున్నారు ప్రశ్న, స్వామీజీ మంత్రము అంటే మనం ఉచ్చరిస్తాము, అది ఇటు శరీరానికి మనసుకి మంచి వైబ్రేషన్స్ అందిస్తుంది. 2-3 అంతకంటే ఎక్కువ మంత్రాలు ఉపయోగించినప్పుడు దాని యొక్క ఫలితం విశ్వమంతా ఆక్రమిస్తుందని చెప్పారు మీరు. అంతవరకు నాకు బాగానే అర్థమైంది. నాకు యంత్ర అంటే ఏంటో తెలియలేదు, తంత్ర అంటే కూడా తెలియలేదు, దాన్ని చెప్పగలరా స్వామీజీని అడుగుతోంది ఆవిడ. మహర్షి గారు చెప్తున్నారు, యంత్ర అన్నది మంత్రాన్ని ఒక మీడియం ద్వారా, అంటే ఒక మాధ్యమం ద్వారా ఎలుపలికి పంపించి మరొకరికి అందజేయడం. ఉదాహరణగా ఒక ఫ్లవర్ని తీసుకుందాం, లేదా ఒక కాపర్ ప్లేట్ని తీసుకుందాం. ఆ పువ్వు మీద సౌండ్తో మంత్రాన్ని ప్రసరింపచేసినప్పుడు ఆ పుష్పము యొక్క వాసన ఎంత దూరం అయితే కొనిపోబడుతుందో, ఈ బీజాక్షరాల మంత్రం యొక్క శక్తి పవర్ కూడా అంత దూరం వ్యాపించి ఆ చుట్టుపక్కల వాతావరణానికి, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి, ప్రకృతికి కూడా కొంతవరకు మంచిని చేకూరుస్తుంది. అది మీడియం ద్వారా సౌండ్ అనే మంత్రాన్ని పంపించడం. అదే రకంగా కాపర్ ప్లేట్ మీద ఈ మంత్రాలని ఎలా చేయాలి అని తెలిసిన శాస్త్రవేత్తలు వాటి మీద పెట్టి పంపిస్తారు. ఇప్పుడు దేవాలయాల్లో విగ్రహ ప్రతిష్టలు చేసినప్పుడు ఆ కాపర్ ప్లేట్ మీద శ్రీచక్రం పెట్టి అమ్మవారి విగ్రహాన్ని, దేవతా విగ్రహాన్ని దాని మీద ప్రతిష్ఠ చేస్తారు. ఆ రకంగా పెట్టినప్పుడు ఏమవుతుందంటే, ఆ యంత్రము అనబడే కాపరు ప్లేట్లో ఉన్నటువంటి బీజాక్షరాల పవరు, శక్తి దేవాలయ ప్రాంగణం అంతా త్రూ ద ఆ డివైన్ స్టాచ్యూ ప్రవహిస్తూ ఉంటుంది. అవన్నీ వైబ్రేషన్స్. దేవాలయానికి దర్శనార్థం వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ రిసీవ్ చేసుకుంటారు. దేవాలయ వాతావరణంలో చాలా ప్రశాంతత ఏర్పడుతుంది. దేవాలయాలే కాదు, కొన్ని ఆశ్రమాలు ఉంటాయి, అక్కడ మంత్రోచ్చరణలు, చాంటింగ్స్ జరుగుతాయి. అగ్నిహోత్రాలు, హోమాలు కూడా ఆ ప్రాంతంలో, ఆ ప్రాంగణంలో జరుపుతూ ఉంటారు. అటువంటి ఆశ్రమాల్లో ప్రవేశించినప్పుడు అక్కడున్న ఆ పాజిటివ్ వైబ్రేషన్ వల్ల ఆశ్రమ వాతావరణంలో ప్రవేశించగానే చాలా తెలియని శాంతి, ఆహ్లాదము కలుగుతూ ఉంటాయి. ఆ మంత్రాల యొక్క శక్తిని చుట్టూ ఉన్న వాతావరణానికి, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకి అందజేయడమే
యంత్రము అన్నారు. వేద మంత్రాల ఉచ్చారణ వలన వాతావరణంలో కాలుష్యము తొలగిపోవడమే కాకుండా ఇంకా ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఆశ్రమాల్లో అక్కడ హోమాలు చేస్తూ ఉంటారు. హోమం చేసినప్పుడు మంత్రోచ్చారణ జరుగుతుంది. హోమాలు చేసేటప్పుడు హోమంలో పైకి లేస్తున్న అగ్ని, ఆ అగ్ని నుంచి వెలువడుతున్న వేడి అలల యొక్క ప్రవాహము ఆ చుట్టుపక్కల వాతావరణానికి, ఆ హోమం జరిపిస్తున్న వాళ్ళకి, ఆ హోమానికి అటెండ్ అయిన వాళ్ళకి అందరికీ కూడా మంచి ఎఫెక్ట్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆ పవిత్రత వల్ల హ్యూమన్ బాడీలో కానీ హ్యూమన్ మైండ్లో కానీ ఉండే నెగటివిటీలు చాలా వరకు కరిగిపోతాయి. ఇటువంటి హోమం చేయడం వలన ఆ మంత్రోచ్చరణలోని పవిత్రత అగ్నిహోత్రం ద్వారా ప్రాకుతోంది కాబట్టి దీన్ని యంత్ర అని చెప్తున్నారు. కరోనా లాంటి వైరస్ వచ్చినప్పుడు కూడా ఈ హోమం చేసిన ప్రదేశాల్లో దాని ప్రభావము అంత ఎక్కువగా లేదు. పూర్వకాలంలో కలరా లాంటి అంటువ్యాధులు కలకత్తా ప్రాంతంలో చాలా విజృంభణగా వచ్చినప్పుడు అక్కడ కూడా ఈ హోమం అగ్ని అన్నది ఎక్కడైతే ప్రజ్వరిల్లిందో ఆ ప్రాంతాల్లో ఆ వ్యాధి ప్రభావం అంతగా ఉండేది కాదు. వాతావరణంలో ఆ రకంగా మంత్ర ప్రభావం వల్ల వైరస్లు కూడా చనిపోతాయి. తంత్ర అంటే ఏమిటని అడుగుతోంది ఆవిడ. తంత్ర అంటే ఏమిటో ఇక్కడ మహర్షి చెప్తున్నారు. తంత్ర అన్నది ప్రార్థన. మనం మెడిటేషన్ తర్వాత చేస్తామే స్వయం సలహాలు, అంటే ఆటో సెషన్స్ సంకల్పంగా చేస్తాం మెడిటేషన్ తర్వాత. అవే తంత్ర కిందకు వస్తాయి. కోరికలు ఉంటాయి కదా, ఈ కోరికలతో చేసే ప్రార్థన భగవంతుణ్ణి, ఏదో ఒక రకంగా భగవంతుని చేసే ప్రార్థనలో నాకు అది కావాలి ఇది కావాలి అని అడుగుతూ చేసేది తంత్రము అని చెప్తున్నారు. స్వయం సలహాల కింద వస్తుంది ప్రార్థనలు అన్నమాట. ఇప్పుడు క్రిస్టియానిటీ వాళ్ళు చేస్తున్న ప్రార్థనలన్నీ అటువంటివి. తప్పకుండా ఆ ఫలితం లభిస్తుంది, ఆ కోరిక తీరుతుంది. ధ్యానం చేస్తూ ఏం చేస్తాం, ధ్యానం చివరిలో సంకల్పం చేస్తాం. నాకు ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము, బ్రహ్మజ్ఞానము కావాలని అడుగుతున్నాం, ఇవ్వమని భగవంతుడిని. మనం మెడిటేషన్ చేస్తూ ఆ శక్తి వల్ల మనకు అవి కావాలని అడుగుతున్నాం. ఆయువు ఎందుకు కావాలి? చాలా రోజులు బ్రతుకుతే అప్పుడు ధ్యానాలు చేయడానికి ఆయువు కావాలి, ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం ఉంటేనే మెడిటేషన్ చేస్తాం. వేదాంత మహర్షి గారి మెయిన్ సంకల్పం ఏంటంటే, ఆయన వేదాధ్యయంలో గోల్ ఒకటే. ఆ గోల్ ఏంటి? నీ చుట్టూ ఉన్న సమాజానికి నువ్వు సేవ చేయి. ఏ సమాజం చేత నువ్వు పోషించబడుతున్నావో వాళ్ళకి నీ వంతు సహాయం చేయాలి. ప్రతి ఉపన్యాసంలో ప్రతి చాప్టర్లో రిపీట్ చేస్తారు అది. ఇప్పుడు ఒక వ్యక్తికి సహాయం చేయాలి, నీ సాటి వాడికి, ఇంట్లో వాడికి, అన్నం లేని వాడికి అన్నం పెట్టడము, వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రం ఇవ్వడము, డబ్బు లేని వాడికి విద్య లేని వాడికి చదివించి చెయ్యాలి అంటే నీకు ఏముండాలి? ఆయుర్దాయం ఉండాలి. నువ్వు 19 ఏళ్ళకో 20 ఏళ్ళకో యాక్సిడెంట్లో చనిపోయాడు అనుకోండి, ఎవరైనా చనిపోతే అతని జీవిత సంకల్పం ఏం చేయగలుగుతాడు? అతని ధ్యేయం ఏంటి? బ్రతకాలి. నువ్వు 60 ఏళ్ళు 50 ఏళ్ళు 40 ఏళ్ళు బ్రతికి నువ్వు చుట్టూ ఉన్న వాళ్ళకి నీ వంతు సహాయం నువ్వు చేస్తే అదే నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి మొదటి మెట్టు. ఆ సహాయం చేయడానికి ఏం కావాలి? ఆయుర్దాయం కావాలి, ఆరోగ్యం కావాలి. ఆరోగ్యంగా ఉంటే నువ్వు చేయగలుగుతావు సేవ. తర్వాత ధనం కావాలి, తగినంత డబ్బు కావాలి. మన ప్రేయర్స్ అన్నింటిలో మీరు గమనిస్తారో గమనించడం, మన మెడిటేషన్లో తగినంత ధనం మిమ్మల్ని అడుగుతున్నావు. నువ్వు బతకాలి కదా, నీ సంసారాన్ని నువ్వు పోషించాలి. అది కర్మయోగం కింద వస్తుంది. దానికి ధనం కావాలి. ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టాలంటే రైస్ కొనాలి, దానికి ధనం ఉండాలి. పేద విద్యార్థికి విద్యాదానం చేయాలంటే కాలేజీల్లో చేర్పించడానికి ఫీజులు కట్టాలి, దానికి ధనం కావాలి. నువ్వే ఒక బెగ్గర్ అయితే ఏం చేయగలుగుతావు? కాబట్టి భగవంతుని ఏం అడుగుతున్నాం మనం? తగినంత సంపద ఇమ్మంటున్నాం. ఎనఫ్ వెల్త్ కావాలి. ఈ ఆయువు, ఆరోగ్యము, ఎనఫ్ వెల్త్ వచ్చిన తర్వాత స్టెప్లో. అందుకని ఇక్కడ ఈ ప్రేయర్స్ అనేవి మనం మెడిటేషన్ తర్వాత చేసే సంకల్పం అనే కోరికలు అనేవి
వ్యర్థమైనవి కావు. ఈ ప్రేయర్స్ని, ఈ సంకల్పాలని తంత్రము అంటున్నారు మహర్షి వారు. నువ్వు ఏది కోరుతున్నావో దాని అర్థం నీకు తెలియాలి. అది తగినంతగా కోరుకోవడమే తంత్రం. ఆ అమ్మాయికి చాలా బాగా చెప్పారు. ఆవిడ చక్కగా అడిగింది మంచి ప్రశ్న. మహర్షి గారు తన ఉపన్యాసంలో యంత్రాన్ని తంత్రాన్ని విడిగా చెప్పలేదు. ఆవిడ అడిగినప్పుడే చెప్పారు. ప్రేయర్స్ అనబడే ప్రార్థనలకి, ఆటో సెషన్స్ అనే స్వయం సలహాలకి పెద్ద తేడా లేదు. ఆ రెండు ఒకటే అని చెప్తున్నారు. ధనలక్ష్మి పూజని దీపావళి అప్పుడు, శ్రావణ శుక్రవారం పూజని మహాలక్ష్మి పూజ, వరలక్ష్మి పూజలు, విద్య కావాలి అని వినాయక చవితి పూజలు చేస్తూ ఉంటాం కదా. అవి ఎట్లా ఉంటాయి? ఒక మంత్రానికి ముందు ఓంకారం ఉంటుంది. అష్టోత్తరం చేసిన, సహస్రనామం చేసిన మంత్రానికి ముందు ఓంకారం ఉంటుంది. తర్వాత ఆ భగవంతుడికున్న వివిధ నామాల్లో ఒక నామం ఉంటుంది. తిరిగి చివరిలో ఓము అని బీజాక్షరం మళ్ళీ ఉండొచ్చు, లేదా నమః అని ఉండొచ్చు. మంత్రపుష్పం చదివిన దానిలో చాలా విలువైన ఘనమైన మంత్రాలు ఉంటాయి. ఓంకారంతో అష్టోత్తరం చదివిన, పూజలు చేసిన, మంత్రపుష్పం చదివిన ఇక్కడ మంత్రాన్ని వాడుతున్నాము. తర్వాత తంత్ర అన్నది ఎక్కడున్నదంటే ఓం అనే బీజాక్షరాన్ని తీసుకుంటున్నాము. అమ్మవారికి ఉన్న వివిధ నామాల్లో ఒకటి నామం తీసుకుంటాము. ఓం అనే బీజాక్షరంలో ఉన్నటువంటి గొప్ప శక్తి మంత్రంగా, ఆవిడ పేరు అనే దానిని యంత్రంగా ఆ విగ్రహానికి అందుతుంది. ఆ వేవు అనే అలా రిఫ్లెక్ట్ అయ్యి ఎవరైతే మంత్రం చదువుతున్నారో, ఎవరైతే ఆ పూజా కార్యక్రమాన్ని ఆచరిస్తున్నారో ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఆ దివ్యశక్తి అందుతూ ఉంటుంది, ఆ మంత్రబలం అందుతూ ఉంటుంది. ఇక్కడ అలా రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అయిన పవరు అందిస్తున్న వాళ్ళకి అందుతుంది. ఇదైతే విగ్రహానికి అందిస్తున్నాము, తిరిగి రిసీవ్ చేసుకుంటున్నాము. ఇక్కడ యంత్ర కూడా జరుగుతుంది. మూడవది తంత్ర, అది కూడా మనం చేస్తున్నాం. తంత్ర కూడా ఇక్కడ ఉంది అంటున్నారు మహర్షి. తంత్రం అంటే ఏంటి? కోరికలు, ఆటో సజెషన్స్ అని చెప్పారు కదా. మనం చేసే పూజల్లో కోరికలు కూడా ఉంటాయి. లక్ష్మీదేవిని ఆరాధించేటప్పుడు ధనం కావాలని చేస్తారు. వినాయకుడిని విద్య కోసం చేస్తారు. అలాగే సరస్వతీదేవిని కూడా విద్యార్హత కోసం చేస్తారు. ఇట్లా ఒక్కొక్క భగవంతుడిని ఒక్కొక్కడిని అష్టోత్తరంతోనూ శతనామంతోనూ చేసి మనం మంత్రపుష్పం చదువుతాం. మంత్రపుష్పం లేకుండా ఏ పూజ పూర్తి కాదు. ఆ బీజాక్షరాల్లోని గొప్పతనం అంతా కూడా తంత్ర ద్వారా కూడా మనం ఆచరిస్తున్నాం. మన కోరికను వ్యక్తం చేస్తున్నాం పూజల్లో కానీ, దేవాలయానికి వెళ్ళి కానీ. ఇప్పుడు ఇంట్లో అనారోగ్యంలో ఎవరైనా ఉన్నారనుకోండి, చావు బతుకుల్లో సంతానం ఉందనుకోండి, మనం భగవంతుడిని కోరుకుంటున్నాం వెళ్ళి వాళ్ళని బాగు చేయమని. అది తప్పేమీ లేదు అలా కోరుకోవడంలో. ఆ మంత్రబలం నామము అనే యంత్రం ద్వారా దైవాన్ని చేరగలిగితే అప్పుడు ఆ కోరుకున్న మంచి సిద్ధిస్తుంది. ఇంతవరకు పార్ట్ 1గా చెప్పుకున్నాము. పార్ట్ 2 భాగంలో ఈ మంత్ర, యంత్ర, తంత్రాల ద్వారా పొందినటువంటి శక్తితో అద్దం సాధన, దీపం సాధన లాంటి సాధనాల వల్ల సంపాదించుకున్న ఎనర్జీ శక్తితో హీలింగ్ అనేది ఎలా చేయగలమో, ఎదుటి వాళ్ళ ఆరోగ్యం కోసం ఎలా మంచిని చేయగలమో అవి బెనిఫిట్స్గా చెప్తారు. అది ఈసారి పార్ట్ 2లో చెప్పుకుందాం. శుక్రో భవంతు.